సుధాకర్ అయితే ఇంకా వాళ్ళ భార్య చెంప పగలగొడతాడు. ఇంతలో ఇంకా యువరాజ్ వచ్చి, నాన్న అమ్మని ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి గట్టిగా అంటాడు. అన్నాక జగదాత్రి చెప్తుంది, అసలు వదిన హాస్పిటల్కే వెళ్ళలేదు, తన హాస్పిటల్కి వెళ్ళిందని అబద్ధం చెప్పినందుకు అని చెప్పేసి అంటుంది. ఇంతలో ఇంకా నిషి కూడా, అసలు మేమేం చెప్పినా ఈ ఇంట్లో వాల్యూ లేకుండా పోతుంది అని చెప్పేసి నిషి అనగానే ఒక్కసారిగా కౌశికికి కోపం వచ్చి నిషి చెంప పగలగొడుతుంది. అక్క ఏం చేస్తున్నావు అని చెప్పేసి యువరాజ్ అయితే అంటాడు. అన్నాక ఏంట్రా అక్క ఇప్పుడు గుర్తొచ్చానా నీకు, అయినా నీ అక్క కడుపులో ఉన్న బిడ్డను చంపాలని చూసిందిరా నీ భార్య, ఇంకా వెనకేసుకొస్తున్నావా అని చెప్పేసి కౌశిక్కి బాధపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా కేదార్, ఇప్పుడైతే సరిపోయింది, ఇంకొకసారి అక్కకి ఏమైనా జరిగిందో నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని కేదార్ కోపంతో అనడంతో ఆయన నిషి అంటుంది, అయినా మీరు అసలు ఇంట్లో ఉండడమే మా ప్రాబ్లం, మీరు అసలు ఇంట్లో ఉండకపోతే ఇన్ని గొడవలు జరిగేవే కాదు, అయినా నేను ఈ ఇంటి కోడలుగా చెప్తున్నాను, ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అని కోపంతో కేదార్ కాలర్ పట్టుకోవడానికి వచ్చి ఇంకా నిషి అయితే కేదార్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకోబోతుంది. ఇంతలో దాత్రికి చాలా కోపం వస్తుంది. ఇంకా నిషి అలా కేదార్ పైకి వెళ్ళేసరికి ఒక్కసారిగా నిషి చేయి పట్టుకొని వెనక్కి లాగి, ఏంటి ఏమనుకుంటున్నావే నువ్వు, అసలు కేదార్ మీదకి కాలర్ పట్టుకోవడానికి వస్తావా అని చెప్పేసి దాత్రి కోపంతో నిసిని అలా గెంటేస్తుంది. నిసి అలా ముందలకి పడిపోతుంది. అప్పుడే కేదార్ దగ్గరికి వస్తే మర్యాదగా ఉండదు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అరిచేసరికి ఒక్కసారిగా అందరూ అలా దాత్రిని చూస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి ప్రోమో. మరి ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.